ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కేపీ వస్తాడు అని తెలిసిన దగ్గర నుంచి మీరా సంతోషానికి అవధులు లేకుండా పోయాయి బావా. అవునా పూర్వ, కేపీ బతికే ఉన్నాడని తెలిసిన క్షణాన నేను చాలా ఆనందపడ్డాను పూర్వ. కానీ కేపీ ఇంటికొచ్చి తనని చంపబోయింది నేనే అని చెప్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియని గందరగోళంలో నా మనసు చెలరేగిపోతుందా పూర్వ. నాలో కూడు కట్టుకున్న భయం నన్ను ఏవీ ఆలోచించకుండా చేస్తుందా పూర్వ. బావా, ఈ టైంలో నేను ఇలా చెప్పడం కరెక్టో కాదో నాకు తెలీదు, కానీ కేపీకి హాని జరగాలని నా మనసులో ఏ మూలా లేదు. ఎందుకో కేపీ మన ఇంటికి వస్తాడనే నమ్మకం నాకైతే లేదు బావా. ఏం మాట్లాడుతున్నావు అపూర్వ? నీకు తెలియందే ఉంది బావా. తన అన్నయ్యని మన కేపీఏ చంపబోయాడు అన్న కోపంతో ఎస్పీ సూర్య ఊగిపోతున్నాడు కదా. బతికుంటే నేనే చంపేసేవాణ్ణని ఆ రోజు మనతో అన్నాడు కదా. ఈరోజు కేపీ బ్రతికున్న సంగతి తెలిస్తే ప్రాణాలతో కేపీని అతను ఉండనిస్తాడంటావా బావా? వచ్చే దారిలో అడ్డుకుని ఏమైనా చేస్తాడేమోనని నాకెందుకో అనుమానంగా ఉంది. నో, అలా జరగడానికి వీల్లేదు. ఆ రోజంటే నేను ఆవేశంలో కేపీని షూట్ చేశాను. ఈరోజు కేపీ ప్రాణాలకి మళ్లీ ముప్పు రావడానికి వీల్లేదు అపూర్వ. అపూర్వ, నువ్వు ఆ ఎస్పీకి ఫోన్ చేసి కేపీని ఏం చేయొద్దని చెప్పు అపూర్వ. సరే బావా, నువ్వు చెప్పమన్నట్టే చెప్తాను. మరి నీ భార్య కోసం నా భర్తని చంపబోయావా అన్నయ్య అని మన మీరా నిన్ను నిలదీసి అడిగితే అప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు బావా? నాకు అదే అర్థం కావట్లేదు అపూర్వ, అదే అర్థం కావటం లేదు. బావా, బావా, చేతికి కట్టు కడతాను బావా. అవసరం లేదు, వెళ్ళు. వెళ్ళు అన్నాను కదా. అత్తయ్య, ఏమైంది భూమి? ఏం చెప్పమంటారు అత్తయ్య? మంచి చేసినా మీ అబ్బాయి గారు చిరుబుర్లాడుతూ ఉంటాడు, ప్రేమ చూపించినా చిరుబుర్లాడుతూ ఉంటాడు. ఏమైంది భూమి? మావయ్యని రక్షించడానికి ఇందాక సూర్య గారితో ఫైట్ చేశాడు కదా, అరచేతికి దెబ్బ తగిలింది. కట్టు కడతానంటే కసురుకుంటున్నాడు. నీ ప్రేమను వాడు తీసి పాడేస్తున్నాడు. పద, నీతోనే నేను వాడికి కట్టు కట్టిస్తాను. దెబ్బ తగిలింది కుడి చేతికి. ఆయన అన్నం కూడా తినలేని పరిస్థితి అత్తయ్య. నువ్వే గోరుముద్దలు కలిపి వాడికి తినిపిద్దు. పద. మీరు సూపర్ అత్తయ్య. నిజంగా మీరు అలా చేయగలిగారంటే ఆయన మిమ్మల్ని ప్రేమించినంతగా ఇంకెవ్వరినీ ప్రేమించరని నేను ఒప్పుకుంటాను. అందుకోసమైనా నేను వాడిని ఒప్పిస్తాను. రా. ఏరా గగన్, దెబ్బ తగిలిన చేతికి భూమి కట్టు కడతానంటే కట్టించుకోనన్నావట? అన్నాను. నీ కంప్లైంట్ ఇచ్చి ఏదో స్టూడెంట్ ప్రిన్సిపాల్ని తీసుకొచ్చినట్టు నిన్ను తీసుకొచ్చిందా? రేయ్, భూమి మంచి పిల్లరా, కంప్లైంట్ ఇచ్చే అమ్మాయి కాదు.
ఎదుటి వాళ్ల బాధని చూడలేని బుద్ధిమంతురాలు. అవునవును, ఎదుటి వారిని బాధ పెట్టే పనివంతురాలు. అలా అనుకున్నానా? నా మాట విని కట్టించుకో. అమ్మ చూడు, కావాలంటే నువ్వు కట్టు. తనతో మాత్రం నేను కట్టించుకోను. అలా అనకూడదు నాన్నా. ఉదయం నువ్వేమన్నావు? నేనే నీ లోకం అన్నావు కదా. నిజంగా నీ మాట నిజమైతే నేను చెప్పినట్టు నువ్వు వినాలిగా. అమ్మా చూడు, ఇలా సెంటిమెంట్తో కొట్టడం ఏం బాలేదు. ప్రేమ మాటల్లో కాదురా, చేతల్లో చూపించాలి. భూమి, నువ్వు కట్టు. నేను వెళ్ళి భోజనం తీసుకొస్తాను. ఆ, మనకి చేతకాక మధ్యలో వాళ్ళని రెచ్చగొట్టి ఇలా సాధించుకోవడం ఘనకార్యమేం కాదు. ప్రేమలోనూ యుద్ధంలోనూ నియమాలు ఉండవు బావా. గెలుపు ఓటములు మాత్రమే ఉంటాయి. నేను గెలిచాను, మళ్ళీ గెలుస్తాను బావా. మళ్ళీయా? ఏమీ తెలియని మాయేమో, ఏమో ప్రేమేనే ఏమో ప్రాణం నీ వశమేనేమో, ఏమో నువ్వేనేమో. నీ చేతి రేఖల్లో నేనున్నానేమో, నా గుండె గది నిండా నువ్వు నిండావేమో. నిన్ను చేరా వనవాసం చేస్తున్నానేమో, నీ కోసం ప్రతి జన్మ పుడుతున్నానేమో. ఏమో ఏమీ తెలియని మాయేమో, ఏమో ప్రేమేనే ఏమో.